ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అనంతపురం జిల్లాలోని ఆ నియోజకవర్గంలో వైసీపీ దూకుడు పెంచిందా? ఎన్నికలకు మరో 3 ఏళ్ల సమయం ఉండగానే ఇప్పటి నుంచే దూకుడు చూపిస్తోందా? అధికార పార్టీ కార్యక్రమాలకు పోటీగా వైసీపీ కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో హాట్ టాపిక్ గా మారిందా? అయితే వైసీపీ దూకుడు వెనుక మరో కారణం ఉందనే చర్చ జరుగుతోందా? అసలు వైసీపీ జోరు పెంచడం వెనుక ఉన్న రీజన్ ఏంటి? అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ వాషౌట్ అయింది. అయితే ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోవడంతో జిల్లాలో నేతలంతా సైలెంట్ అయ్యారు. అటు కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు దూకుడు పెంచారు. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో టీడీపీ వైసీపీలు పోటాపోటీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉండగానే సింగనమలలో ఎన్నికల హీట్ మొదలైందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఇద్దరు చెరొక పార్టీ తరపున కార్యక్రమాలను చేపట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కంటే సింగనమలలో ఇప్పటికే పొలిటికల్ హీట్ పెరిగిందంటున్నారు. అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గం. వచ్చే ఎన్నికల నాటికి ఇది రిజర్వ్ నియోజకవర్గంగా ఉంటుందని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ నియోజకవర్గం ఎలాగైనా మారే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సింగనమలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అక్కడ టీడీపీ తరపున పోటీ చేసిన బండారు శ్రావణి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులపై గెలుపొందారు. గతంలో సింగనమల నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. ఆ తర్వాత వైసీపీకి అడ్డాగా మారింది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన జొన్నలగడ్డ పద్మావతిని పక్కన పెట్టి జగన్ కొత్త ప్రయోగం చేశారు. ట్రక్కు డ్రైవర్ వీరాంజనేయులను పోటీకి దింపారు. రాష్ట్రమంతటా ప్రచారం చేసుకున్నారు. తాను ట్రక్కు డ్రైవర్ కు సీట్ ఇచ్చానని, డబ్బులున్న వారికి ఇవ్వలేదని, సామాన్యులకు తమ పార్టీ పెద్దపీట వేస్తుందని పదే పదే చెప్పుకున్నారు. కానీ సింగనమల ప్రజలు వైసీపీ అభ్యర్థిని ఆదరించలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బండారు శ్రావణికే పట్టం కట్టారు. దాంతో ఆమె తనదైన మార్క్ పాలన చేస్తున్నారు. కానీ ఇటీవల నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ మాజీ మంత్రి ఎమ్మెల్యేకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఆయనే మాజీ మంత్రి సాకే శైలజానాథ్. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2009లోనూ ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన కొద్ది రోజులు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆయన తర్వాతే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించారు. కానీ ఏపీలో వైసీపీకి భవిష్యత్తు లేదని ఇటీవల ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. అయితే శైలజానాథ్ వైసీపీలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గంలో వైసీపీ తిరిగి పుంజుకుంటోంది. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటున్న శైలజానాథ్ అక్కడే ఉండి ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. అరటి రైతులకు గిట్టుబాటు ధర లభించలేదని ఆయన కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఇక తాజాగా ఒక రైతు మరణించడంతో ఈ అంశంపై వైసీపీ రచ్చరచ్చ చేసింది. అరటి పంట వేసి నష్టపోయిన రైతు చనిపోయాడని మాజీ మంత్రి ఆరోపణలు చేశారు. ఈ ప్రభుత్వమే తక్షణం కొనుగోలు చేయాలి, రైతును ఆదుకోవాలి. ఏదైతే ఆ రోజున ధరల స్థిరీకరణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో దాన్ని పునరుద్ధరించాలి. రైతు చాలా కష్టాల్లో ఉన్నాడు, వచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతు పక్షపాతి. రైతును ఆదుకోవడం కాదు, సాయం చేశాం. ఈ రోజున దిక్కు లేకుండా పోయింది. తక్షణం అరటి పంటని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. రైతు వ్యతిరేకత వదిలిపెట్టమని కోరుతా ఉన్నాం. అయితే వైసీపీ దూకుడు టీడీపీకి ఇబ్బందిగా మారింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎమ్మెల్యేకు కష్టమేనని అంచనాకొచ్చారట. అందుకే రంగంలోకి దిగి అరటి రైతు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్తున్నారు. రైతు ఆత్మహత్య విషయంలోనూ వైసీపీ, టీడీపీలు రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నించాయి. రాష్ట్రంలో లేని విధంగా సింగనమలలో రాజకీయ వేడి 3 ఏళ్ల ముందే మొదలైందనే చర్చ జరుగుతోంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.